హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. మ్యాథ్స్ మెథడాలజీలో ఎస్జిటి 2019 బిట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసుకోండి, ఓకేనా. ఆగస్టు కోమ్డే గణితాన్ని ఈ విధంగా నిర్వచించారు. ఆగస్టు కోమ్డే గణితాన్ని ఈ విధంగా నిర్వచించారు. గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రము. గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం. ఆగస్టు కోమ్డే గణితాన్ని ఈ విధంగా నిర్వచించారు. గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రము. మానసిక చలనాత్మక రంగంలో సునిశ్చితత్వం కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి అంటే ఉచ్చారణ సమన్వయం. మానసిక చలనాత్మక రంగంలో సునిశ్చితత్వం కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి అంటే ఉచ్చారణ సమన్వయం. బ్రెస్లిచ్ గణిత విద్యా విలువ వర్గీకరణకు చెందనిది. భావనలు. బ్రెస్లిచ్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందనిది. భావనలు. సంశ్లేషణ పద్ధతి యొక్క ఒక ముఖ్య లక్షణం ఏంటి? దత్తాంశం నుంచి సారాంశం దిశలో పయనిస్తుంది. సంశ్లేషణ పద్ధతి యొక్క ఒక ముఖ్య లక్షణం ఏంటి అంటే దత్తాంశం నుంచి సారాంశం దిశలో పయనిస్తుంది. కరికులం అను పదం దీని నుండి వచ్చింది. కరెర్. కరికులం అనే పదం దేని నుంచి వచ్చింది? కరెర్ అనే పదం నుంచి వచ్చింది. హెర్బార్ట్ పాఠ్యపథక దశలు యందు 3వ సోపానం ఏంటి? సంసర్గము. హెర్బార్ట్ పాఠ్యపథక దశలు యందు 3వ సోపానం ఏంటి? సంసర్గము. 12 - 3, 7 - 4, 9 - 8లను ఆరోహణ క్రమంలో రాయండి. ఈ ప్రశ్న ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏంటి అంటే కారణాలు చెప్పుట, నిరూపణలు చేయటం. 12 - 3, 7 - 4, 9 - 8లను ఆరోహణ క్రమంలో రాయండి. ఈ ప్రశ్న ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏంటి అంటే కారణాలు చెప్పట, నిరూపణ చేయటం. కారణాలు చెప్పటం, నిరూపణ చేయటం అనేది దీని యొక్క విద్యా ప్రమాణం అన్నమాట. మానసిక చలనాత్మక రంగంలో ఉచ్చారణ సమన్వయం లక్ష్యము కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి అంటే సహజీకరణం. మానసిక చలనాత్మక రంగంలో ఉచ్చారణ సమన్వయం లక్ష్యము కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి అంటే సహజీకరణం. 45,396 అను సంఖ్యను విస్తరణ రూపంలో రాయండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏంటి అంటే వ్యక్తపరచటం. 45,396 అను సంఖ్యను విస్తీర్ణ రూపంలో రాయండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏంటి? వ్యక్తపరచటం. ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తం యొక్క అభ్యసన నందలి నిర్దిష్టమైన బలాలు, బలహీనతలు తెలుసుకొనుటకు వీలు కల్పించే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం. లోప నిర్ధారణ మూల్యాంకనం. ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తం యొక్క అభ్యసన నందలి నిర్దిష్టమైన బలాలు, బలహీనతలు తెలుసుకొనుటకు వీలు కల్పించే మూల్యాంకనం ఏంటి? లోప నిర్ధారణ మూల్యాంకనం. ఎడ్గార్ డెల్ అనుభవాల శంకు ప్రకారం క్షేత్ర పర్యటనల కంటే అధిక మూర్త అనుభవాలను కల్పించున్నది. నాటకీకరణం. ఎడ్గార్ డెల్ అనుభవాల శంకు ప్రకారం క్షేత్ర పర్యటనల కంటే అధిక మూర్త అనుభవాలను కల్పించినది ఏంటి అంటే నాటకీకరణ. పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన నాటకీకరణ అనుభవాలు అనేవి దేని కిందకు వస్తాయి? ఈ ఎడ్గార్ డెల్ అనుభవాల శంకు ప్రకారం క్షేత్ర పర్యటన కంటే అధిక మూర్త అనుభవాలను కల్పించినది నాటకీకరణ అనుభవాలు అనేవి వస్తాయి. పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తులన్నీ కలిసి విద్యా ప్రణాళిక అవుతుంది అని నిర్వచించిన వారు ఆల్బర్టి. పాఠశాల విద్యార్థుల పురో అభివృద్ధికి కల్పించిన వ్యాసక్తులన్నీ కలిసి విద్యా ప్రణాళిక అవుతుంది అని నిర్వచించిన వారు ఎవరు? ఆల్బర్టి. నెక్స్ట్, ఎడ్గార్ డెల్ అనుభవాల శంకు ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే అధిక అమూర్త అనుభవాలను కల్పించినది దృశ్య సంకేతాలు. ఎడ్గార్ డెల్ అనుభవాల శంకు ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే అధిక అమూర్త అనుభవమును కల్పించినది దృశ్య సంకేతాలు. గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని నిర్వచించిన వారు
బెంజమిన్ పియర్స్. గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రము అని నిర్వచించిన వారు ఎవరు? బెంజమిన్ పియర్స్. భావావేశ రంగంలో ప్రతిస్పందించటం లక్ష్యము కన్నా నిమ్న స్థాయి లక్ష్యం ఏంటి అంటే గ్రహించటం. భావావేశ రంగంలో ప్రతిస్పందించటం లక్ష్యము కన్నా నిమ్న స్థాయి లక్ష్యం ఏంటి? గ్రహించటం. గణిత పేటిక నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి స్థాన విలువల గురించి సులభంగా బోధించవచ్చు. పూసల చట్రం. గణిత పేటిక ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి స్థాన విలువల గురించి సులభంగా బోధించవచ్చు. పూసల చట్రం. భావావేశ రంగంలో వ్యవస్థాపనం లక్ష్యము కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి అంటే స్థిరస్థాపనం. భావావేశ రంగంలో వ్యవస్థాపనం లక్ష్యము కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి అంటే స్థిరస్థాపనం. మున్నిక్ గణిత శాస్త్ర విద్యా విలువలను వర్గీకరణకు చెందినది. సిద్ధపరిచే విలువ. మున్నిక్ గణిత శాస్త్ర విద్యా విలువల వర్గీకరణకు చెందినది. సిద్ధపరిచే విలువ. ఏది పాఠ్యపథక నమూనా వెనుకకున్న ప్రధాన సూత్రం వ్యవస్థాపన ఉపగమనం అని చెప్పింది ఎవరు అంటే RCEMల నమూనా. ఏ నమూనా చెప్పింది ఇలాగా? RCEM నమూనా. ఏది పాఠ్యపథక నమూనా వెనుకకున్న ప్రధాన సూత్రం వ్యవస్థాపన ఉపగమనం అని చెప్పింది RCEM నమూనా. గణిత బోధనా పేటిక నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి పెద్ద గుణకారాలు సులభంగా చేయవచ్చు. నేపియర్ పట్టీలు. పెద్ద గుణకారాలను సులభంగా చేయవచ్చు. ఓబీబీ కిట్లో ఉన్న ఏ సామాగ్రిని ఉపయోగించి పెద్ద గుణకారాలను సులభంగా చేయవచ్చు? నేపియర్ పట్టీలు. బోధన ముఖ్యంగా లక్ష్యాలు కేంద్రంగా ఉండాలనేది ఈ నమూనా ప్రధాన ఉద్దేశం. బ్లూమ్స్ మూల్యాంకనాధార నమూనా. బ్లూమ్స్ మూల్యాంకాధార నమూనా. బోధన ముఖ్యంగా లక్ష్యాలు కేంద్రంగా ఉండాలనేది ఈ నమూనా ప్రధాన ఉద్దేశం. బ్లూమ్స్ మూల్యాంకనాధారం నమూనా కిందకి వస్తుందన్నమాట ఇది. ఓకేనా? సమస్య పరిష్కార పద్ధతిలో మొదటి సోపానం సమస్యను గుర్తించటం. మొదటి సోపానం ఏంటి? సమస్యను గుర్తించడం. గణితం నాగరికతకు అద్దం వంటిది అని పేర్కొన్నది ఎవరు? హెగ్బెన్. గణితం నాగరికతకు నమూనా అద్దం వంటిది అని పేర్కొన్నది ఎవరు? హెగ్బెన్. జ్ఞానాత్మక రంగంలో విశ్లేషణ లక్ష్యము కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి అంటే సంశ్లేషణ. జ్ఞానాత్మక రంగంలో విశ్లేషణ లక్ష్యము కన్నా ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి అంటే సంశ్లేషణ. మీకు ఇంత తక్కువ సమయంలో ఇన్ని బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ అనేది నేను చేశాను. ప్రతి బిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.